హాయ్ అండి, ఇది సున్నిపిండి అండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. పొట్టున్న మినుములు తెచ్చుకొని గుళ్ళు అవి దోరగా వేయించుకొని దాంట్లో యాలక్కాయ పొడి అవి కలుపుకొని కొంచెం మన ఇష్టం తినాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకొని ఇదిగోండి నెయ్యి చూడండి, నెయ్యి పోస్తున్నాను. ఓకేనా అండి, ఇలా నెయ్యి పోసుకొని ఇప్పుడు సున్నుండలకు రెడీ చేసుకుందాం. ఓకేనా, ఉండలు చుట్టుకొని తిందాం. ఇది యాలక్కాయ పొడి అన్నీ వేసేసాను, నెయ్యి వేసాను. మంచిగా కలుపుకోవాలండి. మనం ఉండలు లేకుండా కలిపేసుకొని నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోవాలి. చాలా బాగుంటుంది. బలం అండి మనిషికి. బలహీనతంగా ఎవరైనా ఉండారనుకో ఇలా సున్నుండలు రోజుకొకటి పొద్దున్నే ఉదయాన్నే లెగంగులోనే మొహం అది కడిగేసుకొని టీ కాఫీలు తాక ముందే ఇలా ఒకరోజు ఒక ఉండ తినాలండి. చాలా అంటే చాలా బలం అండి మనిషికి. ఎంత బలం అంటే అంత బలం అండి. అప్పుడు పూర్వంలో మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అందరూ మనకి ఇలా చేసి పెట్టేవాళ్ళు. ఆ రోజులు ఇప్పుడు లేవులే అండి, కానీ ఈ హెల్త్కి మంచిదండి, చాలా మంచిది. మనం ఇప్పుడు అన్నీ మనం రెడీమేడ్గా తెచ్చుకొని తింటున్న నెలకే ఇవన్నీ మర్చిపోయామండి మనం. అంటే చాలా మంచిదండి అసలు హెల్త్కి అసలు ఎంత మంచిదంటే చాలా చాలా అంటే చాలా మంచిది. ఓకేనా, మీరు కూడా ఇలాగే చేసుకొని దీని ప్రాసెస్ మినుములు తెచ్చుకొని దోరగా వేయించి మిక్సీ పట్టుకొని మెత్తగా కొంచెం బరగ్గా ఉండాలి పట్టేసుకొని వేసుకుంటే బియ్యం వేసుకొని, లేకపోతే మీ ఇష్టం వేయకండి. కొద్దిగా యాలక్కాయ పొడి కూడా పొడి కొట్టుకొని కలిపేసుకోండి. బెల్లం కూడా మిక్సీ పట్టి కలిపేసుకోండి. ఇది బెల్లం సున్నిపిండి అండి. ఉండలు నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవటమే, చాలా బాగుంటుంది. చూడండి, ఉండలు చుట్టినాక ఇంకొక వీడియో పెడతాను. ఓకేనా, చూడండి. ఓకే, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు పెట్టండి. ఎలా ఉండయో ఉండలో చూసి చెప్పండి ప్లీజ్ అండి.